సీత మధుమితం తీసుకొస్తానని వెళ్ళి ఇంకా రాలేదేంటక్కా? ఈ ఇంటికి రావడానికి మధు ఒప్పుకుందో లేదో. ఎలాగైనా మధుని సీత తీసుకొస్తుందత్తయ్య. నా భయమంతా ఆ మహాలక్ష్మి గారితోనే. అసలు ఆవిడ ఎందుకొచ్చిందో ఏమో. మీరే మాట్లాడరేంటి బావా? నేను కూడా ఆ మహాలక్ష్మి గురించి ఆలోచిస్తున్నాను. ఆవిడ సంగతి సీత చూసుకుంటుందిలే శివా. మధు ఇంటికొచ్చాక నువ్వు మళ్ళీ దాన్నేం అనద్రా శివా. అవునండి, అసలే అది కష్టాల్లో ఉందండి. దాని మనసు నొచ్చుకునేలా మీరు మాట్లాడితే అది ఇంకా బాధపడుతుంది. ఇప్పుడు మనం మధుని జాగ్రత్తగా చూసుకోవాలి బావా. దానికి ధైర్యం చెప్పి ఓదార్చాలి. మీ అందరూ నా గురించి ఏమనుకుంటున్నారు? మీకు నా కోపమే కనిపిస్తుంది కానీ దాని వెనక పిల్లల మీద నాకున్న ప్రేమ తెలియడం లేదా? అమ్మ ఏమో నేను తనకి సుమతిని దూరం చేశాను అంటుంది. మీరేమో మధుని దూరం చేశాను అంటున్నారు. ఆ మధు ఏమో నేను తన కన్న తండ్రినే కాదు అంటుంది. ఆఖరికి సీత కూడా నన్నే తప్పుపడుతుంది. అసలు నేను మీకు అర్థం కావట్లేదో మీరు నాకు అర్థం కావట్లేదో తెలియడం లేదు. అదిగో సీత వచ్చిందక్కా. సీత, మధు ఎక్కడే? ఆ, మధు నీతో రాలేదా సీత? అడుగుతుంటే సమాధానం చెప్పవేంటే? మధు ఎక్కడా? అక్క నాతో రాలేదు. అది ఇంటికి రానని చెప్పిందా? మా అత్తయ్యతో వెళ్ళిపోయిందమ్మా. మధు మీ అత్తయ్యతో వెళ్ళడం ఏంటే? ఎక్కడికి వెళ్ళింది? మా అత్తయ్య గారింటికి. మీ అత్తగారింటికి మధు వెళ్ళడమేంటి? ఏమంటున్నావే? ఏం జరిగింది సీత? అక్కకు మన మీద నమ్మకం పోయింది నాన్న. అక్క ఏమందో తెలుసా? నువ్వు నన్ను నాన్నింట్లో దించి నాకు సాయం చేయమని చెప్పి వెళ్ళిపోతావు. 1-2 రోజులు బాగానే ఉంటుంది. ఆ తర్వాత ఎవరో వస్తారు. మీ కూతురు ఇలా అంట కదా, మీ అల్లుడు అలా అంట కదా అని నాన్నతో ఏవో చెప్తారు. అది నాన్నకు అవమానం అవుతుంది. నా మీద కోపడి నన్ను ఇంట్లోంచి వెళ్ళగొడతారు. ఇంట్లో అక్కకు విలువ గౌరవం ఉండవని నేను ఎంత చెప్పినా వినకుండా మా అత్తయ్యతో వెళ్ళిపోయింది. తప్పు మందేనే. మధుకి మనం నమ్మకం కలిగించలేకపోయాం, ధైర్యాన్ని ఇవ్వలేకపోయాం. సాయం చేయమని ఇంటికొస్తే దాన్ని తరిమి కొట్టావు. ఇంకెలా అది మనల్ని నమ్ముతుంది? మనం శాపనార్థాలు పెట్టడం తప్ప సాయం చెయ్యమని అర్థమైందేమో. అందుకే ఆవిడతో వెళ్ళిపోయింది. పోతే పోనివ్వండి. అయిన వాళ్ళని పరాయి వాళ్ళుగా, పరాయి వాళ్ళని అయిన వాళ్ళుగా అనుకుంటే ఎవరేం చేస్తారు? దాని కర్మ అదే అనుభవిస్తుంది. వదిలేండి. అలా వదిలేసే పరిస్థితి లేదు నాన్న. మా అత్తయ్య మరో ప్లాన్తో మధు అక్కని మా ఇంటికి తీసుకువెళ్ళింది. అక్కకు సహాయం చేసే ఉద్దేశం మా అత్తగారికి లేదు. నన్ను మోసం చేయడానికి అక్కను తీసుకెళ్ళింది. ఏమంటున్నావు సీత? మీ అత్తగారు నిన్ను మోసం చేయడమేంటే? మొదటి నుంచి నేనంటే మా అత్తయ్య వాళ్లకు ఇష్టం లేదమ్మా. మా పెళ్ళవక ముందు జరిగిన ఒక సంఘటన మనసులో పెట్టుకుని
మా అత్తయ్య నా మీద పగ పెంచుకుంది. నన్ను ఎప్పటికీ కోడలిగా అంగీకరించను అని చెప్పింది. ఇప్పుడు మీ అత్తగారు నీతో చాలా మంచిగా ఉంటుందని చెప్పావు కదే. అదంతా నటన నానమ్మ. నన్ను నమ్మించడానికి చేసిన మోసం. నాకు తెలియకుండా మా అత్తయ్య గారు చాలా పెద్ద కుట్ర చేశారు. కుట్ర కుట్రేంటి సీత? నన్ను ఆ ఇంట్లో నుంచి పంపించేసి అక్కను తన కోడలిగా చేసుకోవాలనుకుంటున్నారు. నన్ను తప్పించి అక్కని మామ భార్యగా చెయ్యాలనుకుంటున్నారు. ఏమంటున్నావు సీత? మధుని రామ్కు భారీగా చేయడం ఏంటి? నువ్వుండగా అదెలా సాధ్యమవుతుంది? నీకు రామ్కు పెళ్ళయింది కదా. వాళ్ళ దృష్టిలో అది పెళ్ళే కాదు నాన్న. నేను వాళ్ళ కోడల్నే కాదు. మా అమ్మ మొదట ఇష్టపడింది అక్కను. వాళ్ళు కోడలిగా చేసుకోవాలి అనుకున్నది కూడా అక్కనే. వాళ్ళు ఇప్పటికీ ఆ ఉద్దేశంతోనే ఉన్నారు. అనుకోకుండా మా అమ్మకు నాకు పెళ్లి జరిగింది. అది వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే పెద్ద ప్లాన్ వేశారు. రిసెప్షన్కు అక్క రావడం, సూర్యబావ రాలేకపోవడం అంతా వాళ్ళ ప్లానే. రిసెప్షన్లో నన్ను పిచ్చిదాన్ని చేశారు. మధు అక్క తమ కోడలు అని, నేను మతి తప్పిన అమ్మాయిని అని అందరికీ ప్రచారం చేశారు. కావాలని నన్ను తప్పించి అక్కను రామ్ గారి పక్క పక్కనే నించోబెట్టి ఫోటోలు తీశారు. ఆ ఫోటోలని ఆల్బమ్గా వేయించారు. పేపర్లో వచ్చేలా చేశారు. అక్కడ అందరికీ మా అమ్మ భార్యని నేను కాదు, మధు అక్క. అందరూ అలా అనుకునేలా చేశారు. ఎంత పెద్ద ప్లాన్ చేశారు! ఈ విషయం రామ్ తెలుసా? తెలీదు నాన్న. నేను చెప్పిన ఆయన నమ్మట్లేదు. వాళ్ళ పిన్నినే ఆయన నమ్ముతారు. ఇంత జరిగితే ఈ విషయం ఇన్నాళ్ళు మాతో ఎందుకు చెప్పలేదే? మీతో చెప్పి మిమ్మల్ని బాధ పెట్టకూడదని అనుకున్నాను. ఈ సమస్యను నేనే పరిష్కరించుకుందాం అనుకున్నాను. అంత పెద్ద విషయాన్ని నువ్వొక్కదానివే ఎలా పరిష్కరించాలనుకున్నావే? నా ప్రయత్నాలు నేను చేశాను నానమ్మ. మా అత్తయ్య గారి ప్లాన్ని తిప్పికొట్టాను. ఆయన నేను చెప్పే ప్రతి మాట వింటారు. ఒక్క వాళ్ళ పిన్ని విషయం తప్ప. ఆ మహాలక్ష్మి మనిషా లేక మరొకట? సీతతో పెళ్ళైన రామ్కు మళ్ళీ మధుని ఎలా కట్టపెడుతుంది? అక్క చెల్లెళ్ళ జీవితాల్లో నిప్పులు పొయ్యాలనుకుంటుందా? అసలు ఎంత ధైర్యం ఉంటే ఆవిడింతకు తెగిస్తుందండి. అటు రామ్కు, సీతకు, సూర్యతో మధుకు పెళ్ళయింది. ఈ రెండు జంటల్ని విడగొట్టాలనుకుంటోందా? మన సీత అంటే ఇష్టం లేకపోతే ఆ రోజే ఆ పెళ్లి ఆపుండాల్సింది. అంతా అయిపోయాక ఇప్పుడు ఇలా చేయడమేంటి? నాకు రిసెప్షన్ రోజే డౌట్ వచ్చిందమ్మా. కానీ ఇంత పెద్ద కుట్ర చేస్తున్నారనుకోలేదు. తను అనుకున్నది సాధించడం కోసం మా అత్తయ్య గారు ఎంతకైనా తెగిస్తారు నాన్న. ఆవిడకు మా మావయ్య, చిన్నత్తయ్య, చిన్న మావయ్య ఇద్దరి పిల్లల సపోర్ట్ ఉంది.
ఆవిడ చెప్పినా మా ఆయన గుడ్డిగా నమ్మేస్తారు. ఆవిడ మాటకు ఎదురు చెప్పరు, తిరిగి నన్నే అంటారు. ఈ రోజు కూడా పెద్ద ద్రోహం చేశారు. మా పిన్నికి పెద్ద పెద్ద వాళ్లతో పరిచయాలున్నాయి, మీ సూర్యబావాని విడిపిస్తుంది, వెళ్ళి అడుగు అని ఆయన నాతో చెప్పారు. అక్క కోసం నేను వెళ్ళి ఆవిడని అడిగాను. నా ముందేమో సహాయం చేయలేను అని చెప్పింది. సహాయం చేస్తే మీ అక్క నా కోడలు అని అందరూ అనుకుంటారు అంది. అదే మాట నేను వెళ్ళి ఆయనతో చెప్పి వచ్చేలోపు మా మావిని తీసుకుని ఈ ఊరు వచ్చింది. అక్కను తనతో అక్కడికి తీసుకువెళ్ళిపోవాలని ఆవిడ ప్లాను. అందుకే భయపడి నేను పరిగెత్తుకుంటూ వచ్చాను. నేను భయపడిందంతా జరిగింది. ఆవిడ కుట్ర తెలియని అక్క మీ మీద కోపంతో ఆవిడతో వెళ్ళిపోయింది. నేను ఎంత చెప్పినా బ్రతిమలాడినా అక్క వినలేదు. అక్క మా ఇంట్లో ఉంటే చాలా పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి నాన్న. ఆవిడ ఇంకా కుట్రలు చేసి నన్ను ఆ ఇంట్లో నుంచి తరిమేస్తుంది. అక్కను మామని కన్విన్స్ చేసి వాళ్లకు పెళ్లి చేస్తుంది. అటు సూర్య బావ, ఇటు నేను అన్యాయం అయిపోతాం నాన్న. నేనుండగా అలా జరగనివ్వను సీత. ఆవిడ కుట్రలను సాగనివ్వను. ఈ విషయం నువ్వు నాకు ముందే చెప్పుండాల్సింది. మా అత్తింటి విషయాలు ఇక్కడెలా చెప్పగలను నాన్న? ఇప్పుడు కూడా తప్పక చెప్పాల్సి వచ్చింది. ఏడవకు సీత, నీకు మేమందరం ఉన్నాం కదా. నీకు అన్యాయం జరగనివ్వమమ్మా. నేను ఏడుస్తుంది నా కోసం కాదమ్మా, అక్క కోసం, సూర్యబావ కోసం. వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ జంటను మా అత్త విడదీయాలని చూస్తుంది. అదే జరిగితే నీ భర్తకు నువ్వు కూడా దూరం అయిపోతావు కదే. నీ కాపురం కూలిపోతుంది కదే. ఆ మహాలక్ష్మికి డబ్బు గర్వం పట్టుకున్నట్టుంది. ఆ డబ్బుతో ఏవైనా చేయగలను అనుకుంటుందో ఏమో. సీతను తీసుకెళ్ళి ఆవిడికి బుద్ధి చెప్పి మధుని తీసుకురా శివా. అవునండి, మీతో నేను కూడా వస్తాను. వెంటనే బయలుదేద్దాం. పదండి, వెళ్దాం. వద్దమ్మా, అక్కడ ఏం జరిగిందో మీకు చెప్పానంతే. ఈ సమస్యను నేనే పరిష్కరిస్తాను. లేదు సీత, అది నీ వల్ల అవదు. మధు ఆ ఇంట్లో ఉండకూడదు. ఉంటే మీ అత్తయ్య అన్నంత పని చేస్తుంది. మేము వచ్చి ఆవిడికి బుద్ధి చెప్తాం. పదండి, వెళ్దాం. వెళ్ళండి అక్క. రా మధుమిత.
భయపడకు మధు. ఇది నా సామ్రాజ్యం. ఇక్కడ నా మాటే వేదవాక్కు. నేను చెప్పిందే శాసనం. అవునమ్మా, మహా నీకు అండగా ఉంటుంది. తనను కాదని నిన్నెవ్వరూ ఏమీ అనరు. ఇక్కడ నువ్వు ఎన్ని రోజులైనా హ్యాపీగా ఉండొచ్చు. ఇది నీ సొంతిల్లే అనుకో. రామధు, పద. మేడం వాళ్ళు మధుమిత గారిని ఎందుకు తీసుకొచ్చినట్టు? సీతమ్మ కాకుండా మధుమిత గారు ఇక్కడికి వచ్చారంటే ఇంట్లో ఏదో కొత్త యుద్ధం మొదలవుతుంది అనిపిస్తుంది. ఏ యుద్ధమైనా సీతమ్మే గెలవాలి. సీతమ్మ దేవత. మేడం వాళ్ళు ఏమన్నా సరే మనం సీతమ్మ వైపే ఉందాం. సీతమ్మని గెలిపిద్దాం. ఒక్క నిమిషం. అర్చన, ప్రీతి, గిరి, మహాలక్ష్మి మధుమితను తీసుకొచ్చిందేంటి? తీసుకురాకపోతే ఆశ్చర్యపోవాలి. మధుమిత ఇక్కడికి వస్తుందని నేను ముందే ఊహించాను. హారతి తీసుకురా అర్చన. రెడీగా ఉంది మహా. ఏదో కొత్త కోడలికి హారతిచ్చినట్టు స్వాగతం పలుకుతున్నారేంటి? మధుమితని కోడలు చేసుకోవాలని కదా మహాలక్ష్మి ఉద్దేశం. కుడికాలు ముందు పెట్టి లోపలికి రామధు. ఏంటండి ఇదంతా? నీ మంచి కోసమే. నువ్వు కష్టాలతో మా ఇంట్లో అడుగు పెట్టబోతున్నావు. తిరిగి సంతోషంగా వెళ్ళాలి. నీకు జయం కలగాలి. ఆ ఉద్దేశంతోనే నీకు హారతిప్పించాను. కుడికాలు ముందు పెట్టమంటున్నాను. మహాలక్ష్మి మాటల మాంత్రికురాలు. అందుకే ఈ ఇంటిని ఒంటి చేత్తో నడిపిస్తుంది. రామధు, హార్టీ వెల్కమ్ వదినా. నువ్వు మా ఇంటికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. రా రామ్. మన మధుమిత వచ్చింది చూడు. ఊరెళ్ళి మధుమిత గారి ప్రాబ్లం సాల్వ్ చేసి వస్తారనుకుంటే మధుమిత గారిని తీసుకొచ్చారేంటి పిన్ని? అందుకు కారణం ఉంది రామ్. మీ పిన్ని ఏం చేసినా ఆలోచించే చేస్తుంది కదా. మహాలక్ష్మి ఏం ఆలోచించి మధుమితం తీసుకొచ్చిందో తెలిస్తే రామ్ షాక్ అవుతాడు. ఆ నిజాన్ని చెప్పే ధైర్యం మా జనార్దన్ అన్నయ్యకి లేదు కదా. ఆ ఊళ్ళో ఏం జరిగింది, నేను మధుమితని ఇక్కడికెందుకు తీసుకొచ్చాను అని
మీ అందరి మనసుల్లో ప్రశ్నలు ఉన్నాయని నాకు తెలుసు. మధుమితకి ఆ ఊళ్ళో ఎవరి సపోర్టు లేదు. ఈవెన్ తన పుట్టింటి వాళ్ళ ఓదార్పు కూడా లేదు. తను అక్కడ ఒంటరయ్యింది. తనకి ఎవరు హెల్ప్ చేయకపోగా సూటిపోటి మాటలంటూ అవమానిస్తూ బాధ పెడుతున్నారు. సూర్యని బయటికి తీసుకురావడానికి కాస్త టైం పడుతుంది. అప్పటి వరకు మధుమిత అక్కడే ఉంటే మెంటల్గా తను డిప్రెస్ అవుతుంది. అందుకని చనువు తీసుకొని మధుమితని ఇక్కడికి తీసుకొచ్చాను. తను మన ఇంట్లో ఉండడంలో మీకెవరికీ ఎలాంటి అభ్యంతరం లేదు కదా?